మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ హైకోర్టును ఆశ్రయించారు. పంజాగుట్ట రోడ్డు ప్రమాదం కేసుతో తనకు సంబంధం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అన్యాయంగా కేసులో ఇరికిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ హైకోర్టును ఆశ్రయించారు. పంజాగుట్ట రోడ్డు ప్రమాదం కేసుతో తనకు సంబంధం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అన్యాయంగా కేసులో ఇరికిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, మరి పోలీసులు అన్యాయంగా కేసులో ఇరికిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. మరి ఈ కేసుకు సంబంధించి మీ దగ్గర ఎటువంటి అప్డేట్ ఉంది? మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ రోడ్డు ప్రమాదానికి సంబంధించి కూడా హైకోర్టును ఆశ్రయించాడు. ప్రధానంగా కూడా అతడు ఈ కేసుతో నాకు సంబంధం లేదు, ఎవరైతే A2 నిందితున్న సమాచారం మేరకు మాత్రమే నన్ను కేసులో చేర్చారు, అక్రమంగా అన్యాయంగా నన్ను ఈ కేసులో ఇరికించారంటూ కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. మరి కాసేపట్లో హైకోర్టులో ఈ పిటిషన్ పైన విచారణ జరగబోతుంది. మరి పోలీసులు మాత్రం చాలా స్పష్టంగా సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది, అతడు హైదరాబాద్ విడిచి దుబాయ్ పారిపోయాడు, ప్రమాదం జరిగింది, జరపడానికి కారణం డ్రైవింగ్ సీట్లో ఉన్నది కూడా సోహెలే అని పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ కావచ్చు, FIR కాపీలో కావచ్చు అతని పేరు చేర్చారు. కానీ ఆ కారు కూడా అతని నిర్ధారించారు. షకీల్ కుమారుడు మాత్రం ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించడానికి సంచలనం కలిగిస్తుంది. ఇదే కేసులో పంజాగుట్ట CI సస్పెండ్ అయ్యారు, SI కానిస్టేబుల్ బదిలీ అయ్యారు నిన్న. దీనికి సంబంధించి పోలీసులు అయితే చాలా పక్కాగా అతన్ని హైదరాబాద్ రప్పించేందుకు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. అతను ఏ క్షణంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగినా కానీ అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమైన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మరి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది, పోలీసుల ముందు ఎలాంటి ఆధారాలు ప్రస్తుతం సోహెల్ ఉంచబోతా ఉన్నాడు, అసలు నిజంగానే ఆ కేసులో అతను లేడా అంటే ఎందుకు పారిపోయాడన్న ఆ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాబట్టి హైకోర్టులో జరగబోయేటువంటి విచారణ చాలా ఉత్కంఠ కొనసాగిస్తోంది. సోహెల్ సంబంధించి ఏమైనా ఊరట లభిస్తుందా, లేదంటే పోలీసుల ముందు లొంగిపోమని ఆదేశిస్తుందా అనేది మరి కాసేపట్లో తెలియదు. మొత్తం మీద ఒక షకీల్ ఎమ్మెల్యే మాజీ కుమారుడు హైకోర్టు ఆశ్రయించడం సంచలనం కలిగిస్తా ఉంది. థ్యాంక్ యూ వాసు.